క్షేత్ర న్యూస్కి స్వాగతం. అకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విజయవాడ ప్రజలు. తక్షణమే స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారులతో చర్చించి ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదని, అలాగే ఎవరికీ ప్రాణహాని జరగకూడదని ప్రభుత్వ రంగాల్ని సమస్యలకై అప్రమత్తంగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ స్పందించి ఎక్కడికక్కడ పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, టిఫిన్ పొట్లాలు, భోజన పొట్లాలు పంచడం జరుగుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ పంచుతున్నారు. అలాగే పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తున్న సేవా సంస్థలు, అలాగే స్టూడెంట్స్ తమ మానవత్వం చాటుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందిస్తున్నారు. అంతేకాకుండా సినీ నటులు స్పందించి ఇటు ఆంధ్ర రాష్ట్రానికి కానీ అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ విరాళాలు అందజేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ఆంధ్ర సీఎంకి అటు తెలంగాణ సీఎంకి అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, అలాగే జనసేన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఎప్పటికప్పుడు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా బాధ్యతగా వ్యవహరిస్తున్న రెస్క్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీస్ వ్యవస్థ, విఎంసీ సిబ్బంది, అన్ని ప్రభుత్వ రంగాలు ఎంతో కష్టపడుతున్నారు. శ్రీశైలం నుంచి వచ్చి శివస్వామి వరద బాధితులకు సేవ చేస్తున్నారు.
వరదలు వర్షాలు అకాల వర్షాల కారణంగా వరదలు వైఎస్ఆర్ కాలనీ విజయవాడ అతలాకుతలం పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆహార పదార్థాలు పంచడం కానీ, పాల ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్ కానీ, అలాగే పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అత్యంత సాహసంగా సవాలుగా తీసుకున్న క్షేత్ర న్యూస్ ఈ ఒక్క మొత్తం కవరేజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి పంచుతున్నారో వీళ్ళు అడుగుదాము. నీకేం కావాలా? ఏం కావాలా తీసుకో. ఏమన్నా ఆడవాళ్ళు ప్రభుత్వం మొత్తం అందరికి అందజేస్తున్నారు. పైకి వెళ్ళిపోతాం మేము. మీకు రావట్లేదా? నాలాంటి ఏం కావాలా ఒక్క మాకు మీకోసమే కదా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని సంస్థలు కానీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకోసమే కదా వచ్చేవాళ్ళు. మాకోసమే మేము గెలిపించుకుంటూ కూడా మాకోసమే. మాకు అందే మార్గం లేదు. అట్టండి 32 కుటుంబాలు ఉన్నాయి. 32 ప్యాకింగ్ అంటే ఆ బత్తాకాయండి ఓ మర్చికి ఇంది పంచుకోండి. బ్రహ్మచారి చెప్పాలి మాకన్నీ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు భవానీపురంలో ఉండాలి. అప్పటి నుంచి కూడా బొమ్మసారే మాకు ఎక్కండి. ఇక్కడ బొమ్మసాని సుబ్బారావు టీడీపీ నాయకులు ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలు ఒక దేవుడి లాగా కొలుస్తున్నారు. మాకు దేవుడే ప్రభుత్వ అధికారులు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమి ఉండదు. తర్వాత ఎవరు రారు, చీకటే ఇస్తున్నారు, ఓటర్ కార్డులు ఇస్తున్నారు.
చీకటిగా పిల్లలు చంటి పిల్లలు అదే కళ్ళు కనపడకుండా ఎలా తింటామండి? కళ్ళు కనపడాలి కదా తింటాకైనా పోవట్లేదు. కెమెరామెన్ కార్తిక్తో రాజన్న. చూస్తూనే ఉండండి క్షేత్ర న్యూస్.